హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్. నేను ఈరోజు మీకు మడత కాజాలు జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ అంతా పిండికి కలిసేలాగా కలిపేసుకోవాలి. మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే విడిపోకుండా ముద్దలాగా అయిపోతే చూడండి, ఇలా అయిపోతే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గట్టిగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత ఒక్కసారి మర్దన చేసేసి దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ముద్దకు మొత్తం అప్లై చేసి దీనిపైన ఒక గిన్నె బోర్లించుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో ఆ కప్పుతో షుగర్ యాడ్ చేయాలి. అదే కప్పుతో ఒక కప్పు వాటర్ యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఈ షుగర్ అంతా కరిగేదాకా ఈ వాటర్ని మరిగించాలి. ఇది పాకం కోసం అండి. ఇది మరీ తీగ పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యాక ఒకసారి ముట్టుకొని చూస్తే జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఒక్కసారి ఇలా తిప్పేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేయడం వలన పాకం గట్టిపడదు. నెయ్యి వేస్తే మడత కాజాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టుకొని ఈ పాకం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ముద్ద ఉంది కదా, దాన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఈక్వల్ సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఈక్వల్ సైజులో నాకు 5 బాల్స్ అయితే అయ్యాయి. ఇప్పుడు పిండి వేసుకొని వీటిని చపాతీలాగా చపాతీ కర్రతో చపాతీలు చేసేసుకోవాలి. అన్నీ ఈక్వల్ సైజులో ఉంటే మడత కాజాలు నీట్గా వస్తాయి. చూసారా, ఈ విధంగా నేను అన్ని చపాతీలు అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలా చపాతీ తీసుకొని దీనిపైన కొంచెం పిండి అప్లై చేసి దీన్ని ఇలా తిప్పేసి వేసుకోవాలి ఈ చపాతీని. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసి చపాతీ మొత్తం ఈ ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనిపైన కొంచెం పిండి వేసుకొని చపాతీ మొత్తం అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత దీనిపైన ఇంకో చపాతీ వేసుకోవాలి. ఈ చపాతీ వేసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసేయాలి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ కొంచెం ఆయిల్ వేసేసి చపాతీ మొత్తం అప్లై చేయాలి. మళ్ళీ దీనిపైన కొంచెం పిండి వేసుకొని దాన్ని కూడా చపాతీ మొత్తం అప్లై చేయాలి. ఇదే విధంగా మనం చేసిన చపాతీలన్నీ సేమ్ ప్రాసెస్లో ఒకదానిపైన ఒకటి వేసేసుకోవాలి. ఇలా నేను 5 చపాతీలు అయితే వేసేసాను. ఇది చివరిదండి. ఇలా చివరి చపాతీ పైన ఓన్లీ ఆయిల్ వేసి అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా చపాతీ మొత్తం అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత చివర్లో ఒక్కసారి ప్రెస్ చేసేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేయాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేయండి. ఇలా చపాతీ మొత్తం రోల్ చేసేయాలి. ఇలా చివరికి కొంచెం వాటర్ అప్లై చేసి గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా చేస్తే చివర్లు విడిపోకుండా ఉంటాయి. చూసారా, ఈ విధంగా చేసేసి ఇప్పుడు మొత్తం పిండినంతా రోల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు చివర్లు కట్ చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా ఎక్స్ట్రాస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా నైఫ్తో కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలి.
ఇలా ప్రెస్ చేసిన తర్వాత చపాతీ కర్రతో ఒక్కసారి ఇలా చేసేయండి. అంతే, మనకు మడత కాజా రెడీ అయిపోయింది. ఇవి మరీ పెద్దగా కట్ చేసుకోవద్దు, చిన్నగా ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఈ విధంగా ఫింగర్తో ప్రెస్ చేసుకొని ఇలా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా అన్నీ మడత కాజాలు రెడీ చేసుకుందాం. నేను చేసిన పిండికి నాకైతే 10 రెడీ అయ్యాయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయేలాగా ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ మడత కాజాలని ఇందులో వేయాలి. చూసారా, ఇలా వేసిన తర్వాత వాటిని ఏమాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అవి ఫ్రై అయ్యాక వాటంతట అవే ఆయిల్లో పైకి తేలుతూ ఉంటాయి. చూసారా, ఇప్పుడు పైకి తేలాయి. ఇప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. అంటే ఇప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. పెట్టి ఇలా అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కిచెన్లో ఏ పని చేసినా గాబరాగా చేయకండి, నెమ్మదిగా చేయండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేయాలండి. ఇంకా మనం ఫ్రై చేయాల్సిన మడత కాజాలు ఉన్నాయి కదా, ఇంత వేడిగా ఉన్న నూనెలో వేయొద్దు. కొద్దిసేపు ఈ ఆయిల్ చల్లారనివ్వండి. ఆలోపు ఈ మడత కాజాలని బౌల్లోకి తీసేసుకుందాం. ఇవి వేడిగా ఉన్నప్పుడే మనం రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసేయాలి. చూసారా, ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇవి ఈ పాకంలో వేసేసుకుందాం. ఈ పాకం కూడా గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ చల్లారిపోతే మళ్ళీ కొంచెం వేడి చేసి ఈ కాజాల్ని ఈ పాకంలో వేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గరిటెతో ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు ఉంచుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు ఉంచుకుంటే కాజాలు మరీ మెత్తగా అయిపోతాయండి. సో ఈ విధంగా 1 నిమిషం పాటు ఉంచేసుకొని వీటిని బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ కూడా కొంచెం చల్లారిపోయి ఉంటుంది కదా, ఇంకా ఫ్రై చేయాల్సిన మడత కాజాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మళ్ళీ సేమ్ ఫ్లేమ్ లోనే ఉంచాలి. ఇప్పుడు ఇదే విధంగా వీటిని డిస్టర్బ్ చేయవద్దు. ఇవి ఫ్రై అయ్యాక అవే ఆయిల్లో పైకి తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం సైజులో పెట్టి అటు ఇటు తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా చూసారా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వీటిని కూడా ఇవి వేడిగా ఉన్నప్పుడే ఈ షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. అంతే, 1 నిమిషం పాటు ఈ సిరప్లో ఉంచేసి తీసేసుకోవాలి. చూసారా, ఎంతో ఈజీగా మడత కాజాలు అయితే రెడీ అయిపోయాయి. చూసారా అండి, జ్యూసీగా చాలా బాగా వచ్చాయి. లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.